ఇది శాస్త్రం లెక్క. అందుకని మంత్రం తంత్రం చదివేటప్పుడు హాయిగా లలితా సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ ఎప్పుడంటే అప్పుడు చదువుకొని శుభ్రంగా ఉంటే చాలు, అంతకంటే ఏంలా. మానసిక శుభ్రం, శారీరక శుభ్రత. మడ్డి గుడ్డలతో కూర్చుని మనం కూడా చదవలేం కదా, చదవమంటే మాత్రం ఎలా చదువుతాం. దాంతోనే ఒక్కటేమిటంటే లెక్క మీకు జ్ఞానం కలగాలి అంటే చదివి ఆపేయకండి. సెంటిమెంట్లు చుట్టుకుంటాయి, పూర్తి అవ్వలేదు ఏమవుతుందో, 3 సార్లు చదవలేదు ఏమవుతుందో. అమ్మవారు కక్షణమారి కాదమ్మా, అమ్మవారు దయామయ్యి. నువ్వు మధ్యలో ఆపేసినా ఆవిడేం అందం, 3 సార్లు చదవకపోయినా ఆవిడేం అందం. ఈ చదవడం పూర్తి అవ్వడం ముఖ్యం కాదండి. చదవడం అవగానే 10 నామాలకు అర్థం తెలుసుకుని అప్పుడు ముయ్యండి. ఏడాది తర్వాత మీకు అందరికీ ఎంత జ్ఞానం కలుగుతుందో మీరే చూడండి అమ్మా. నేను నా ప్రవచనాలు మీ కాళ్ళ మీద మీరు నిలబడడం కోసం చెబుతున్నా, నా కాళ్ళ మీద పడ్డం కోసం కాదండి. దయచేసి గ్రహించండి, దయచేసి గ్రహించండి. మీ అంతటి మీరు బాగుండాలి, మీ అంతటి మీరు బాగుండాలి. నా వల్ల బాగుండడం కాదమ్మా, మీ అంతటి మీరు బాగుండాలి. మీరు నేర్చుకోండి, మీరు చదవండి హాయిగా. ఏమి